హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఏపీ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 21,616 కోట్ల రూపాయలతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్లు, విజయవాడ మెట్రోకు 10,118 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 50-50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద VMRDA నుంచి 4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్లు కేటాయించనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో పట్టణ అభివృద్ధి పనులకు వేగం పెంచాలని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఇటీవల కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రతిపాదనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ బృందం కోరింది. ఈ ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయటంలో, ఇళ్ల లభ్యతను మెరుగుపరచటంలో, రాష్ట్రంలోని కీలక పట్టణ కేంద్రాల్లో కనెక్టివిటీని బలోపేతం చేయటంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైనవని ఎంపీలు ఈ సందర్భంగా వివరించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనుమతిని ఇవ్వాలని టీడీపీ బృందం మరోసారి కోరింది. మెట్రో రైల్ పాలసీ 2017 కింద 100% కేంద్ర సహాయం కోరుతూ ఈ ప్రాజెక్టులు పట్టణ రవాణాకు, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గొప్ప మార్పును తీసుకొస్తాయని ఎంపీలు తెలిపారు. విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు, విజయవాడలో 4.7 కిలోమీటర్లలో ఇంటిగ్రేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, మెట్రో కారిడార్లకు సూత్రప్రాయ అనుమతి ఇవ్వాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి జాయింట్ DPR తయారీని ప్రారంభించి NHAIతో ఖర్చుల పంపిణీ ఏర్పాట్లను ఖరారు చేయటంలో మంత్రిత్వ శాఖ మద్దతు కోరారు. ఇక విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. విజయవాడలో తొలి దశలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు మరో కారిడార్ గా మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. విజయవాడలో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం మొగల్ రాజపురం, మాచవరం, పటమట, గుణదల, విజయవాడ రూరల్ మండలం నిడమనూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. తొలి దశలో చేపట్టే మెట్రో నిర్మాణంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ గన్నవరం మధ్య 26 కిలోమీటర్లు, పండిట్ నెహ్రూ బస్టాండ్ గన్నవరం మధ్య 26 కిలోమీటర్లు, పండిట్ నెహ్రూ బస్టాండ్ పెనుమలూరు 12.5 కిలోమీటర్ల కారిడార్ల నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్నారు. కృష్ణా, NTR జిల్లాల్లో కలిపి 91 ఎకరాలు సేకరించనున్నారు. ఈ మెట్రో నిర్మాణ వ్యయం సుమారు 11,000 కోట్లు కాగా భూసేకరణ వ్యయం 1,152 కోట్లని అంచనా వేస్తోంది ప్రభుత్వం. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ కారిడార్లలో కలిపి 34 ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు వస్తాయి. వీటిలో NTR జిల్లాలో 20 స్టేషన్లు, కృష్ణా జిల్లా పరిధిలో 14 స్టేషన్లు ఉన్నాయి. ఈ మేరకు 2 జిల్లాల రెవెన్యూ అధికారులకు మెట్రో రైలు కార్పొరేషన్ నుంచి నివేదికలు కూడా పంపారు. విజయవాడలో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం పటమట సహా ముఖ్యమైన ప్రాంతాల్లో 4.12 ఎకరాల భూమి అవసరం. ఆ భూమిని సేకరించనున్నారు. విజయవాడలోని 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డులోని 31కి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అటు విశాఖ మెట్రో ప్రాజెక్టును మొత్తం 140.13 కిలోమీటర్లలో చేపట్టాలనేది ప్రతిపాదన. మొదటి దశలో 3 కారిడార్లు 46.23 కిలోమీటర్లలో నిర్మించనున్నారు. ఇందులో 20.16 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ తరహాలో పై వంతెనలు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటి చెట్లపాలెం వరకు, అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య 2 భారీ వంతెనలు నిర్మిస్తారు. ఇక్కడ కింద రోడ్డు, దానిపై ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో ట్రాక్ వస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే ఆసియా ఖండంలో
దేశంలోనే పొడవైన మెట్రో డబుల్ డెక్కర్ గా గుర్తింపు పొందనుంది. కొమ్మాది స్టీల్ ప్లాంట్లు, గురుద్వారా, పాత పోస్ట్ ఆఫీస్, తాటిచెట్లపాలెం, చినవాల్తేరు 3 కారిడార్లలో మొదటి దశ కింద విశాఖ మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే 34.40 కిలోమీటర్ల కారిడార్లోనే డబుల్ డెక్కర్ ట్రాక్ రానుంది. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిలోమీటర్లలో వచ్చే కారిడార్ను 8 పై వంతెనలను అనుసంధానం చేసి ఒకే వంతెనగా NHAIతో కలిసి నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి చేపడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.